హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు బెండకాయ పులుసు రెసిపీ షేర్ చేస్తున్నానండి. ముందుగా ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. బెండకాయలు నిలువుగా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. కర్రీ కోసం కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. అందులోని ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోని ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. నాకు ఒక 5 to 7 minutes టైం పట్టింది. మంచిగా మగ్గిన దాంట్లో మధ్యలో కలుపుకోవాలి. అందులో చిన్న సైజ్ టొమాటో వేసి మరికొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా మంచిగా మగ్గిన దాంట్లో చింతపండు రసం వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడా కారం, సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా మంచిగా మగ్గించుకోవాలి. కొద్దిగా గ్లాసులో శనగపిండి, బియ్యం పిండి యాడ్ చేసి వాటర్ వేసి మరుగుతున్న పులుసులో ఈ మిశ్రమం అనేది యాడ్ చేయాలి. ఇంతే అండి. ధనియాల పొడి వేసి సర్వ్ చేసుకోవడం.